సీజేపీ చేపట్టిన ఈ ఉద్యమం ఎటువైపు వెళ్ళబోతా ఉంది, ఎక్కడ స్టాప్ కాబోతా ఉంది, దానికి ఎండ్ కార్డ్ ఎక్కడ పడబోతా ఉంది, అసలు నిజంగా పడుతుందా ఇంకా దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది? ఎందుకంటే మన హైదరాబాద్లో చేసిరు, బెంగళూరులో చేసిరు, చెన్నైలో చేసిరు ఉద్యమాలు. అవి చేశారు కరెక్టేనండి. ఎంతమంది వచ్చారు, అది వచ్చిన వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి? ప్రొఫెసర్ అని చెప్పుకున్న ప్రతివాడు ప్రొఫెసర్ అయిపోడు కదా. ఎవడో ఒక ప్రొఫెసర్ వెళ్ళాడని చెప్పి దానికి పేరు వచ్చేసింది అనుకుని ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు వెళ్ళి పేరు వచ్చింది అనుకుంటే, ఈ రోజు కూడా ప్రకాష్ రాజు ప్రకాష్ రాజ్ ఈజ్ అన్ అబ్సల్యూట్, తను అనకూడదు కానీ తన క్రెడిబిలిటీ ఏంటి? ప్రకాష్ డానియల్ రాజ్. ఆ ప్రకాష్ డానియల్ రాజు ఫస్ట్ తను డానియల్ అనేది బయట ధైర్యంగా చెప్పమని చెప్పండి, తను క్రిస్టియన్ అని ధైర్యంగా చెప్పమని చెప్పండి. తను తర్వాత వేరే వాళ్ళ క్యారెక్టర్ల గురించి మాట్లాడచ్చు. క్యారెక్టర్లెస్ ప్రకాష్ రాజ్ ఈ రోజు మాట్లాడి తను సంఘీభావం ప్రకటించాడంటే తను పోటీ చేసిన చోట తనకే డిపాజిట్ తెచ్చుకోలేని వాడు ఈ రోజు మోదీ గారిని ప్రధానమంత్రిగా తప్పించే ప్రొటెస్ట్లోకి వెళ్ళి మాట్లాడాడు అంటే ఎవరు పట్టించుకుంటారు? సో ఈ సీజేపీ ప్రొటెస్ట్ ఎక్కడన్నా చేసుకోమనండి, ఎంత మందితోనన్నా చేసుకోమనండి, ప్రభుత్వం మీద ఎటువంటి చెడు ప్రభావం పడదు. వీళ్ళు చెప్పినవి వీళ్ళు ఏం చెప్తున్నారు? ఆర్టికల్ 370 మంది పెట్టాలా కాశ్మీర్లో వీళ్ళు మాట విని? లేకపోతే వీళ్ళ మాటని సిఏఏ వెనక్కి తీసుకేసుకోవాలా? ఏం చేయాలి? ఇవా వీళ్ళ డిమాండ్స్. జనాలకే ఫస్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు, వీళ్ళది జనాలలో యాక్సెప్టెన్స్ లేదండి. ఫస్ట్ థింగ్ వాళ్ళ పేజీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఒకటే కొన్ని రోజుల్లోనే దాదాపు 25 మిలియన్స్ 50 మిలియన్స్ అట్లా వచ్చినాయి ఫాలోవర్స్ అంతా. సోషల్ మీడియాలో బాట్ అనేది ఒకటి ఉంటుంది. యూఎస్ నుంచి కూర్చోవచ్చు, యూకే నుంచి కూర్చోవచ్చు, టర్కీ నుంచి కూర్చోవచ్చు, పాకిస్తాన్ నుంచి కూర్చోవచ్చు, బంగ్లాదేశ్ నుంచి కూర్చోవచ్చు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ద్వారా అది గ్రౌండ్ లో రిఫ్లెక్ట్ అవ్వాలంటే కాంగ్రెస్ వాళ్ళు అదే అంటారు, రాహుల్ గాంధీ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి మోదీ గారి వీడియోస్ కంటేనా. కానీ ఎండ్ రిజల్ట్ ఏమవుతుంది? ఎవరు గెలుస్తున్నారు? సో సోషల్ మీడియా, నేను అందుకైనా సోషల్ మీడియా బబుల్ అని. సోషల్ మీడియా దాని ప్రభావం వల్ల కనుక గ్రౌండ్ రియాలిటీ ఉన్నట్టయితే సోషల్ మీడియాలో అందరూ నమ్మారు 2024లో బీజేపీకి 400 సీట్స్ వస్తాయని. రియాలిటీ ఏంటో మనం చూసాం. సోషల్ మీడియాలో అందరూ నమ్మారు హర్యానా బీజేపీ గెలవదని. రియాలిటీ మనం చూసాం. సోషల్ మీడియాలో అందరూ నమ్మారు 2026లో మమతా బెనర్జీ వస్తుందని. రియాలిటీ మనం చూసాం. సోషల్ మీడియాలో ఎవరన్నా ఏమైనా నరేటివ్ రన్ చేయొచ్చండి, కానీ గ్రౌండ్లో జనాలు అది నమ్మరు. జనాలకి తెలుసు ఈ రోజు అభివృద్ధి జరుగుతూ ఉంటే అభివృద్ధిని ఆపాలని సీజేపీ చూస్తాం. అది ఒక్కటి చాలదు సీజేపీని వ్యతిరేకించడానికి, అది ఒక్కటి చాలదు సీజేపీకి సమర్థించకూడదని జనాలు ఉండడానికి. జనాల సమర్థత లేనప్పుడు ఎవరు ఎన్ని చేసుకున్నా అది ఒక రకంగా వాళ్ళు అనుకున్న రిజల్ట్ వాళ్ళకి రాదు. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ సంసద్ మార్చ్ సందర్భంగా ఇప్పటి వరకు ఈ కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో కేంద్రం, ఢిల్లీ గవర్నమెంట్ కావచ్చు, కేంద్రం కావచ్చు, చాలా కామ్గా వ్యవహరించింది. ఎక్కడ వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు, వాళ్ళు ఏ ప్రొటెస్టులు చేసుకున్నా పట్టించుకోలేదు. ఈరోజు సంసద్ మార్చ్ సందర్భంగా వాతావరణం ఒకసారిగా మారిపోయింది. వాళ్ళ మీద లాఠీ చార్జీలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు పరిగెడుతూ ఉన్నారు. సో ఇదంతా ఏం జరగబోతుంది? ఎందుకంటేనండి టైం దాటిపోయింది. వీళ్ళు నిజానికి ఒక్కరోజు ధర్నాకని కూర్చున్నారు, 21 రోజులు కూర్చున్నారు. వీళ్ళు ఈరోజు సంసద్ ముట్టడిస్తామంటున్నారు. మనకి పార్లమెంట్లో మనం చూసాం 2001లో ఏం జరిగింది, ఒక బ్లాక్ ఇన్సిడెంట్ మనకి తెలుసు, పార్లమెంట్ మీద అటాక్. సో అలాంటప్పుడు వీళ్ళు పార్లమెంట్లోకి ఎస్పెషల్లీ పిఎం, హోమ్ మినిస్టర్ అంటే దేశాన్ని నడిపే వాళ్ళందరూ ఉన్నప్పుడు అందులో ఎవరు చేరిపోయారు ఎవరికి తెలుసు. మీరు కనుక గమనించినట్టయితే ఈ లాస్ట్ 1 వీక్ 10 డేస్లో గుజరాత్లో, మహారాష్ట్రలో జైష్ లష్కర్ వాళ్ళని 10ల సంఖ్యలో తీవ్రవాదుల్ని పట్టుకున్నారు. గుజరాత్ ATS వాళ్ళు కానివ్వండి, వాళ్ళు జైష్ వాళ్ళు మహారాష్ట్రలో పట్టుకున్నారు. ఇంకా దేశంలోని వేరు చోట్ల చాలా మందిని పట్టుకున్నారు. మీరు చూసుకుంటే ఈ లాస్ట్ 2-3 డేస్లో ముస్లిం వింగ్ వాళ్ళు చాలా మంది ఇక్కడ టికెట్లు వేసి వీళ్ళని తీసుకొస్తున్నారు ఢిల్లీకి. చాలా చోట్ల ముస్లిం మెజారిటీ ఏరియాల్లో ఇంటింటికి వెళ్ళి వీళ్ళని రమ్మని అన్నారు. అండ్ ఈరోజు మహారాష్ట్ర నుంచి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని లీడ్ చేస్తున్న వాళ్ళు ఒకళ్ళు భీమా కోరేగావ్ కేసులో నిందితుడు. అతను బెయిల్ మీద బయట ఉన్నాడు. అతను NSA ఉంది తన మీద, ఐ థింక్ NSA కూడా UAPA ఉంది. తను ఈరోజు లీడ్ చేస్తున్నాడు. ఇన్ కేస్ అమంగళం ప్రతిగతం అవగాక వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నా ఒక దుశ్చర్య చేస్తే అది ఎంత మనకి బ్యాడ్ మార్క్ పక్కమేటండి. ప్రాణాలకు అక్కడ ప్రధానమంత్రి గారిని వీళ్ళు హాయ్ మోదీ మర్జాతో అని అంటున్నారు. అక్కడ ఏం చేస్తారు ఎవరికి తెలుసు. అలాంటప్పుడు వీళ్ళని ఎలా రాణిస్తారు? సో ప్రభుత్వం ఖచ్చితంగా గట్టి చర్యలే తీసుకోవాలి. ఎందుకంటే CA అప్పుడు వీళ్ళు గట్టిగా లేరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు అప్పుడు ఒక ప్రభుత్వం ఇంత బలంగా లేదు. దాంతో వాళ్ళు ఏ మాటలు చేసినా వాళ్ళు చూస్తూ ఉండాల్సి వచ్చింది. దాని పర్యవసనమే ఒక IP ఆఫీసర్ని పొట్టన పెట్టినారు. వీళ్ళ ధైర్యం ఏంటంటే ఒక IP ఆఫీసర్ని చంపి వీళ్ళు దాన్ని కూడా గ్లోరిఫై చేశారు. తాహిర్ హుసేన్ని ఈ రోజుకి వీళ్ళు సమర్థిస్తారా చంపలేదని? ఇప్పుడు సమర్థిస్తూ ఇప్పుడు చంపేటప్పుడు రుజువులు వస్తే తాహిర్ కాబట్టి అని చెప్పే వీళ్ళు చేస్తున్నారని. ఇంకో క్వశ్చన్,
తాహీర్లే ఎందుకు ఇవన్నీ చేస్తారు? తాహీర్లు, ఇమ్రాన్లు, రజాక్లే ఎందుకు ఇవన్నీ చేస్తారు? రామకృష్ణన్ ఉన్న వాళ్ళు ఇలాంటివన్నీ ఎందుకు చేయరు? ఇలా కూడా మనం ఆలోచించవచ్చు కదా. సో వీళ్ళు సిఏ అప్పుడు వీళ్ళు ఉండడంతో, కామ్గా ఉండడంతో అది ఫార్మర్స్ ప్రొటెస్ట్ లో ఇంకా బూస్ట్ వచ్చింది. ఏడాది పాటు నడిపారు. ఏడాది కూడా, ఐ థింక్ ఏడాదిన్నర 2 ఏళ్ళ నడిచింది. మోదీ గారు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఆ బూస్ట్ వీళ్ళకి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు కూడా కామ్ ఉన్నారు అనుకోండి, నెక్స్ట్ ఇన్సెక్ట్ జనతా పార్టీ, ర్యాట్ జనతా పార్టీ అని ఒకడు వస్తాడు. వాడు వచ్చి అమిత్ షా గారు రాజీనామా చేయాలంటాడు. దాని తర్వాత ఇంకొకడు వస్తాడు, వాడు వచ్చి రాజ్నాథ్ సింగ్ గారు రాజీనామా చేయాలంటాడు. అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి రాజీనామా చేసుకుంటూ కూర్చుంటే ఇంకెలా? సో ఎక్కడో ఒక చోట వీళ్ళకి భయం రావాలి కదా. మీరు ధర్నా చెయ్యాలని కూడా రాజ్యాంగబద్ధంగా మీరు చెయ్యండి. డిమాండ్ ఉంటే మీరు రాజ్యాంగబద్ధంగా వాటి గురించి పోరాడండి. సో మీరు అవన్నీ వదిలేసి నేను రాముడిని తిడతాను, ఆర్టికల్ 370 పెట్టాలి, ఒక ముస్లిం పిఎంగా ఉండాలి అని అంటే గనక దాంట్లో మీది కాన్స్పిరసీ కనిపిస్తుంది. కాన్స్పిరసీ ఉన్నప్పుడు యాంటీ నేషనల్స్ ఇలా హ్యాండిల్ చేయక ఇంకెలా హ్యాండిల్ చేయాలి? సో ప్రభుత్వం అదే చేస్తుంది, ఇంకా తీవ్రంగా చేయాలి, ఇంకా గట్టిగా చేయాలి. ఇంకా ఇప్పుడు చేస్తుంది సరిపోలేదు, ఇంకా గట్టిగా చేయాలి. ఐ హోప్ డౌన్ ద లేన్ వాళ్ళు అలాగే చేసి ఒక లెసన్ వీళ్ళందరికీ నేర్పించాలి. ప్రొటెస్టర్స్ కాదు, ఇక్కడున్న విపక్ష పార్టీలకి ఇంకోసారి ఇలాంటి వాళ్ళకి సమర్థిస్తే వాళ్ళ రాజకీయ అస్తిత్వానికి ఎలాంటి ప్రశ్నార్థకం అవుతుందో, జనాలు వాళ్ళని ఎలా చూస్తారో అన్న భయం వీళ్ళలో వచ్చినట్టయితే ఇంక ఇలాంటి ప్రొటెస్టులు రావు. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. నేను వీళ్ళని 100% సమర్థిస్తూ దీంట్లో వీళ్ళకి విజయం సిద్ధించాలని కోరుకుంటున్నాను.